ఇండస్ట్రీలో ఇప్పుడు ఓ క్రేజీ వార్త వైరల్ అవుతుంది. ఓ స్టార్ హీరో నటిస్తున్న భారీ సినిమాలో మరో స్టార్ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేయబోతుందని టాక్ జోరుగా వినిపిస్తోంది. ఆ ఒక్క పాటతోనే సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇక ఆ కాంబినేషన్ నిజమేనా? అసలు ఆ హీరోయిన్ ఎవరు? ఈ వార్త వెనుక ఉన్న పూర్తి కథేంటో ఇప్పుడు చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు స్పెషల్ సాంగ్స్ అంటే స్పెషల్ గా ఆ ఇమేజ్ ఉన్న హీరోయిన్లకే పరిమితమయ్యేవి. అయితే గత కొన్నేళ్లుగా ఆ పరిస్థితి పూర్తిగా మారుతుంది. కథలో ప్రాధాన్యం ఉంటే స్టార్ హీరోయిన్లు కూడా స్పెషల్ సాంగ్స్ కు ముందుకు రావడం ఇప్పుడు కొత్త ట్రెండ్ గా కనిపిస్తుంది. కమర్షియల్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఆడియన్స్ ను థియేటర్లకు రప్పించే మెయిన్ అట్రాక్షన్ గా మారటంతో అగ్ర హీరోయిన్లు కూడా అలాంటి ఛాన్స్లను పూర్తిగా రిజెక్ట్ చేయడం లేదు. ఇక ఈ మార్పుకు గతంలో పలువురు స్టార్ హీరోయిన్లు కూడా నాంది పలికారు. పుష్ప సినిమాలో సమంత చేసిన ఊ అంటావా అనే స్పెషల్ సాంగ్ దేశవ్యాప్తంగా ఎంతటి ఆదరణ పొందిందో తెలిసిందే. తర్వాత పుష్ప 2లో కిస్సింగ్ సాంగ్ చేసి శ్రీలీల కూడా దేశవ్యాప్తంగా మంచి క్రేజ్ ను అందుకుంది. అదే విధంగా తమన్నా కూడా కమర్షియల్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ ద్వారా తన డ్యాన్స్ సామర్థ్యాన్ని నిరూపించుకుని కొత్త తరహా అవకాశాలను అందుకుంది. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు కీర్తి సురేష్ కూడా అలాంటి అడుగు వేయబోతుందనే డిస్కషన్ ఇండస్ట్రీలో ఆసక్తిగా మారింది. మహానటి కీర్తి సురేష్ ను ఇప్పటి వరకు యాక్టింగ్ కు ప్రాధాన్యమున్న క్యారెక్టర్లోనే ఆడియన్స్ ఎక్కువగా చూశారు. నేషనల్ అవార్డు అందుకున్న తర్వాత కూడా ఆమె తన పాత్రల ఎంపికలో కథకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ వచ్చారు. అయితే ఇటీవల ఆమె సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్టులను గమనిస్తే కమర్షియల్ ఎంటర్టైనర్లపై కూడా ఈక్వల్ గా ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తుంది. అలాంటి సమయంలో నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ లో కీర్తి స్పెషల్ సాంగ్ చేస్తున్నట్లు వినిపిస్తున్న వార్తలు ఆమె కెరీర్ లో కొత్త మలుపుగా మారే అవకాశాన్ని సూచిస్తున్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ లో సినిమాల ప్రమోషన్ విధానాలు కూడా వేగంగా మారుతున్నాయి. ఒక మంచి సాంగ్, వైరల్ అయ్యే డాన్స్ నెంబర్ లేదా సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే విజువల్ సాంగ్ ఆ సినిమాకు రిలీజ్ కు ముందే భారీ హైప్ ను తీసుకురాగలుగుతుంది. అందుకే దర్శక నిర్మాతలు కూడా స్పెషల్ సాంగ్స్ ను కేవలం అడిషనల్ అట్రాక్షన్ గా కాకుండా మార్కెటింగ్ స్ట్రాటజీలో భాగంగా ఉపయోగిస్తున్నారు. స్టార్ హీరోయిన్ల భాగస్వామ్యం ఈ సాంగ్స్ కు మరింత వాల్యూను తీసుకొస్తుంది. అయితే ఇప్పుడు కీర్తి సురేష్ తీసుకున్న ఇలాంటి డెసిషన్ ఒక్కసారి రిస్క్ కూడా అవుతుంది. ఆడియన్స్ దానిని కథకు అవసరమైన దానిగా చూస్తే సదరు హీరోయిన్ ఇమేజ్ కు అది ప్లస్ అవుతుంది. అదే కేవలం కమర్షియల్ హంగుల కోసమే అనిపిస్తే విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే స్పెషల్ సాంగ్స్ అనేది కేవలం స్టార్ హీరోయిన్ స్టేటస్ పైన మాత్రమే కాకుండా ఆ సాంగ్ సినిమాలో ఎంతవరకు సరిపోయిందనే దానిపైనే ఆధారపడి ఉంటుంది. అందుకే కీర్తి సురేష్ తీసుకున్న ఈ డెసిషన్ సాధారణ కమర్షియల్ స్టెప్ గా మిగిలిపోతుందా, లేక ఆమె కెరీర్ లో మరో కొత్త దశకు నాంది పలికే టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుందా అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ గా మారింది. ఈ ట్రెండ్ ను ఆమె ఎంత సమర్థంగా ఉపయోగించుకుంటారో, ఆడియన్స్ దాన్ని ఎలా స్వీకరిస్తారో రాబోయే రోజుల్లో క్లారిటీ రానుంది.